అసెంబ్లీ ఇయాల గరంగా నడిచింది. బడ్జెట్ మీద పొల్లు మాట్లాడినరు లీడర్లు. గ్రామజ్యోతికి సమర్ నుంచి ప్రాజెక్టుల నీళ్ల దాకా, చక్కటి సడక్ల నుంచి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల దాకా చర్చించారు. ఇక అటు పెద్దల సభల పెద్ద లీడర్లు ఇంకింత గరం మీద మాట్లాడినరు. గరం అని ఎన్ని మాటలు చెప్తావు అస్సలు ముచ్చట చెప్పకుండా అని మీరు నా మీదకి కోపం కావద్దు. ఇక ఇప్పుడు అస్సలు ముచ్చట్ల కోదాం. అసెంబ్లీ గంట కొట్టంగానే కారు గుర్తు కిషోర్ అన్న లేచి ఆ రామచంద్రుని పాలన చూసినా చూడకున్నా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ చంద్రుని పాలన చూసేటువంటి మహాద్భాగ్యం దాంట్లో భాగస్వాములు అయ్యేటువంటి అవకాశం మనకు వచ్చినందుకు నిజంగా మనం గర్వపడాలి అధ్యక్ష. ఇట్లా షురువు చేసి బడ్జెట్ బ్రహ్మాండంగా ఉన్నదన్నాడు. ఎన్కశిరి పతంగి పార్టీ అక్బర్ సారు, కామ్రేడ్లు సున్నం రాజన్న, రవీందర్ అన్న బడ్జెట్ ఏం ముద్దుగా లేదని మాట్లాడిండ్రు. చెయ్యి గుర్తు బట్టి విక్రమార్క సారు బడ్జెట్ ని బట్టి పట్టుకొని మొత్తం చదువుకుంటా సర్కార్ని ఎత్తి పొడిచిండు. రాబోయే 3 సంవత్సరాల్లో వీటన్నిటిని పూర్తి చేసి అద్భుతమైనటువంటి తెలంగాణ, బంగారు తెలంగాణ నిర్మిస్తానని చెప్తా ఉన్నారు. మేము చెప్పిన ప్రతిదీ 5 ఏళ్ళలో మేము కంప్లీట్ చేస్తామని మా మేనిఫెస్టో కానీ చెప్పినామండి. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతామని చెప్పినాం. ఎస్, డెఫినెట్గా కడతాం. 5 ఏళ్ళలో మీరు పూర్తి చేయాలని చెప్పి ఆయన ఏదో కాకి లెక్క తెచ్చి ఈయన్ని 70 గడిగలు తెస్తారు. ఇదంతా అనవసరంగా డీవియేషన్ మీరు చేస్తున్నారండి, కరెక్ట్ కాదు. 3 ఏళ్ళలో కంప్లీట్ చేసి మొత్తం భారిస్తామని ఇక్కడ ముఖ్యమంత్రి చెప్పిండా? ఇక్కడ ఉన్నదండి. సీఎం సార్ ఇంత క్లియర్ గా చెప్పినాక పైసల మంత్రి ఈటెల రాజేందర్ అన్న మల్లో పారి బడ్జెట్ పాఠం చదివిండు. పవర్లకు వచ్చిన కాడికెళ్ళి ఇప్పటిదాకా సర్కారు ఏమేం చేసిందో మొత్తం చెప్పిండు. అటెంకా రేవంత్ అన్న మాట్లాడిండు. క్యాపిటల్ సిటీకి 4 లేన్ రోడ్ తెస్తామంటుండ్రు, చాలా సంతోషం, ప్రభుత్వాన్ని అభినందిస్తున్నా. ఇవాళ పెద్దల సభ మస్తు గరంతో నడిచింది. గంపెడు మనదియలే లోటస్ పెట్ట చెట్లం పీకి మేము పీకినామని చెప్పుకోవచ్చు మీరు. కానీ ఏం భజన ఏం చెప్తున్నాను, మేము భజన చేసేదానికి వచ్చినామా? ఏం మాట్లాడతారు? మాటలు మాట్లాడేటప్పుడు మర్యాదగా మాట్లాడాలా? ఎవడు ఫ్యూడల్ ఇస్తూ నా పక్కకు ఒక మనిషిని పెడతారు మీరు, ఆ పెద్ద మనిషిని ఇక నా మీద పడితే ఒక కొట్టేది ఒకటే తక్కువ. ఇక సుధాకర్ రెడ్డి గారు వాళ్ళు మాట్లాడను, వాళ్ళని ఎవరు మాట్లాడొద్దంటే మీరే మాట్లాడి సమ్మప్ చేయండి. ఏం పద్ధతి అది? సామిగౌడ్ సార్ అంటున్నది ఎవరిని అనుకుంటుండ్రు? అధికార పార్టీ ఎమ్మెల్సీ సుధాకర్ రెడ్డి సార్ని. నడిమిట్ల రాజగోపాల్ రెడ్డి సారు ఓ నీతి సూత్రం చెప్పిండు. నీతి గెలుస్తుంది అధ్యక్ష, అంత మాత్రాన గెలిచిందంతా నీతే కాదు అధ్యక్ష. నువ్వు పార్లమెంట్ మెంబర్ పెట్టావు, నువ్వు కాంగ్రెస్ లీడర్. అదే కాంగ్రెస్ పార్టీ ఎంపీ లేకపోతే మీ ముఖ్యమంత్రి గారు, మీరు, మీ ప్రభుత్వం ఉండేది కాదు అధ్యక్ష. ఈ రోజు ఇగో గివి ఇయాల్టి మన అసెంబ్లీ ముచ్చట్లు.